మానవాళి భోగాన్ని సూచించేది భోగి. పురుషార్థాల్లో రెండైన ధర్మ మోక్షాలను అతిక్రమించని భోగాన్ని అనుభవించడమే భోగి పండుగ వైశిష్ట్యం. పాత వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేసి కొత్త దుస్తులు వస్తువులతో నిత్యనూతనంగా సుఖ సంతోషాలతో జీవించడమే భోగి పండుగ విశిష్టత. జీవించినంత కాలం ఆధ్యాత్మిక చింతనతో పాటు లౌకిక జీవన విధానాన్ని అనుసరించడమే భోగి పండుగ ఇచ్చే సందేశం. సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగే భోగి. ఇక్కడితో సంక్రాంతి సందడి మొదలు. పాత పోయి కొత్త తెచ్చే పండుగ ఇది. సంక్రాంతి రైతు పండుగ అయితే భోగి ఆటపాటల పండుగ. కొత్త సమయం, కొత్త పంట, చలి రోజులను తరిమే నులి వెచ్చదనాన్ని తెచ్చే పండుగే భోగి. సంక్రాంతి పండుగకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రాంతాల వారీగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా జరుపుకుంటారు. కాస్త అటూ ఇటూగా జరిగిన వేడుకల ఉద్దేశం ఒక్కటే. భౌగోళికంగా సరిహద్దుల్ని బట్టి రీతులు మారుతుంటాయి. పాడి పంటలకు సంబంధించిన పండుగ కాబట్టి ప్రతి చోట ప్రధానంగా కనిపించే అంశాలు భోగి మంటలు, పిండి వంటలు. పండుగ వేళ చేసుకునే సంబరాలు ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ప్రాంతాల వారీగా జరిగే పందాలు ఎక్కడో మూలన దాక్కున్న పౌరుషాన్ని తట్టిలేపుతుంటాయి. సంక్రాంతి సందడికి అసలు సిసలు చిరునామా పల్లెటూరే. బతుకుదెరువు కోసం ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్లినా సొంతూరును వెతుక్కుంటూ రావడం ఆనవాయితీ. పిల్ల పెద్ద, పేద ధనిక తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే అపురూపమైన తెలుగింటి పండుగ భోగి మంటలు, గొబ్బెమ్మలతో అలంకరించిన రంగవల్లులు, కొత్త దుస్తులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, పౌరుషానికి ప్రతీకైన కోడి పందేలు, స్వాగతం చెప్పే పచ్చటి పంటలు, పొలంగట్లపై పైరుగాలి పీలుస్తూ చిలిపిగా తిరిగిన చిన్ననాటి స్మృతుల్ని గుర్తు చేసుకునే క్షణాలు, ఇలా ఎంత చెప్పినా తనివి తీరదు. సంక్రాంతి అన్ని చోట్ల ఎంతో ఘనంగా చేసుకుంటున్నా గోదావరి జిల్లాలో అయితే సంబరాలు అంబరాన్నంటుతాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు పొలంగట్లపై నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఉమ్మడి కుటుంబాల్ని గుర్తుకు తెస్తూ ఆప్యాయత, అనురాగాలకు అద్దం పట్టే పండుగ సంక్రాంతి. పాత బాధలన్నిటినీ భోగి మంటల్లో ఆహుతి చేసి సరికొత్త ఆశలు, ఆకాంక్షలకు నాంది ప్రస్తావన పలికే సంబరాలు. మకర సంక్రాంతి పర్వదినాన సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన సమయంలో ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంట ఇంటికి చేరే సమయం ఇదే. ఈ సమయంలో గాదెలన్నీ ధాన్యరాశులతో నిండిపోతాయి. అలా కొత్తగా ఇంటికి చేరిన ధాన్యంతో వండిన తొలి నైవేద్యాన్ని దేవదేవుడికి సమర్పించి ఇన్నాళ్లు సహకరించిన దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. వాస్తవానికి తెలుగు లోగిళ్లలో పండుగ శోభ నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ధనుర్మాసారంభంలో పండగ హడావిడి ప్రారంభమవుతుంది. తెలుగు ఆడపడుచులు కోడి కూయక ముందే నిద్రలేచి దారులన్నీ సప్తవర్ణ శోభితమైన రంగవల్లులతో నింపేస్తారు. ప్రతి లోగిలి చూడముచ్చటైన గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం హరిదాసుల కోలాహలంతో మొదలవుతుంది. గంగిరెద్దుల ఆటపాటలతో సరదాగా గడుస్తుంది. పండుగ సమీపించే కొద్దీ వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చే బంధువులు, వాళ్ళ పలకరింపులతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది.
ధనుర్మాసం ఆరంభంతో మొదలై నెల రోజుల పాటు వైభవంగా జరిగే మకర సంక్రాంతి పర్వదినం తెలుగు లోగిళ్లకు కొత్త కాంతులను అందిస్తుంది.